హాయ్ అండి, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు కొర్రా వరలక్ష్మి ఛానల్ అండి. ప్లీజ్ సపోర్ట్ దిస్ ఛానల్, లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. దిస్ ఇస్ మై న్యూ ఛానల్ అండ్ హౌ టు ప్రిపేర్ ద రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలండి. ఒక కళాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేయాలండి. ఆయిల్ వేసి 2 ఎగ్స్ని వేయాలి. 2 ఎగ్స్ని వేసి సిమ్లో పెట్టాలండి. సిమ్లో పెట్టిన తర్వాత కొంచెం స్పూన్తో కలపాలి. అది మంచిగా కొంచెం మగ్గగా మొత్తం అది ఎగ్ మొత్తం తీసేయాలండి ఒక గిన్నెలో. కొంచెం ఆయిల్ వేసుకొని చికెన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. చికెన్ ముక్కలు వేసుకోవాలి. కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండి. కారం అండి, 1 స్పూన్ ఆఫ్ కారం. పసుపు కారం వేసి కలపాలి. చికెన్ బాయిల్ అవ్వాలండి. పెప్పర్ అండి, అది నేను కొంచెం క్రష్ చేసుకొని వేసుకున్నాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనిద్దామండి. ఒకసారి కలపాలి. చికెన్ ఆల్మోస్ట్ మగ్గిందండి. లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండి, ఆ ముక్కలకి మంచిగా పట్టడానికి. ఆ ఫ్రై అయిన చికెన్ పీసెస్ని ఒక గిన్నెలో తీసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 గ్రీన్ చిల్లీస్ అండి. ఆనియన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఒక క్యాప్సికమ్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి. మీరు క్యారెట్ ముక్కలు ఉంటే క్యారెట్ వేసుకోండి, లేకపోతే క్యాప్సికమ్ ఉంటే క్యాప్సికమ్ వేసుకోండి. వేసి కలపాలండి.
టీ స్పూన్ కారం అండి వేసి కలపాలి. సాల్ట్ అండి యాజ్ పర్ అకార్డింగ్ టు టేస్ట్. క్రష్ చేసిన పెప్పర్ అండి, మిరియాల పొడి, కొంచెం ధనియా పౌడర్ అండి వేసి కలపాలి. కొంచెం టమాటో సాస్ అండి, సోయా సాస్, వేసి కలపాలి. ఎగ్ ఫ్రై చేసుకున్నది మొత్తం దాంట్లో వేయాలండి. చికెన్ ముక్కల్ని ఫ్రై చేసిన ముక్కలు కూడా వేయాలి. మొత్తం మంచిగా మిక్స్ చేయాలండి. మంచిగా మిక్స్ చేస్తే టేస్ట్ వస్తుంది. కలిపిన తర్వాత 2 cups ఆఫ్ బాయిల్డ్ రైస్ తీసుకున్నానండి నేను. ఆ రైస్ని వేసుకోవాలి. కలపాలండి. ఆ రైస్ వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకోవాలి. రెస్టారెంట్ స్టైల్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఈజ్ రెడీ అండి. ట్రై చేయండి, చాలా వెరీ ఈజీ అండ్ సింపుల్ అండి. కొంచెం ఓపిక ఉండాలి కానీ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. లాస్ట్కి కొత్తిమీర వేసుకోవాలండి. రెస్టారెంట్కి వెళ్ళని వాళ్ళు ఇలా ఈజీగా చేసుకోండి.